రైతన్న కన్నీటి కష్టాలు ఎన్నడూ తీరని శోకాలు, అప్పులతో ఆత్మహత్యలు, తలరాత మారని బ్రతుకులు. రైతన్న కన్నీటి కష్టాలు ఎన్నడూ తీరని శోకాలు, అప్పులతో ఆత్మహత్యలు, తలరాత మారని బ్రతుకులు. నష్టాన్ని కష్టాన్ని భరించి రైతన్న, అవమానమాకలి ఎదిరించి రైతన్న మన కోసమే కష్టపడతాడు, మన కడుపులని నింపుతాడు. అయినా రైతన్నకి నాడు ఉండదు కంటి నిండా కునుకు, రైతన్నకే పూట దొరకదు కడుపు నిండా మెతుకు. అయ్యో రైతన్నకే నాడు ఉండదు కంటి నిండా కునుకు, రైతన్నకే పూట దొరకదు కడుపు నిండా. సూడోమోనాస్ 8 గ్రాముల పౌడర్ ఉంటే 4 లీటర్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ ఉపయోగించి సింపుల్ మెథడ్స్ ఇవి మెథడ్స్. మనం కేరళ ఉంది కదా, కేరళ స్టేట్ కూడా ఇక్కడ నుంచి ఈ మదర్ కల్చర్స్ తర్వాత ఈ మీడియా అనేది వెళ్తాయి. కేరళలో ఆర్గానిక్ చాలా మంది కూడా తెలంగాణ ఏపీలో ఎక్కువ నెంబర్ 1 ప్రకృతి సేద్యంలో ఏపీ నెంబర్ 1 అని చెప్పారు. సో అలా కాకుండా ఇవన్నీ కూడా చూడండి, ఈ జీవామృత ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా రైతులకు తెలుసు. ఈ జీవామృతాలు, వెల్లుల్లి కషాయం ఇవన్నీ కూడా లోకల్ గా రైతులకు తెలుసు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఎప్పుడు అప్లై చేయాలి, డోస్ ఎంత అనేది మీకు క్లియర్ గా తెలుసుకోవాలి. ఏంటంటే నాకింగ్ గా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి. మీరు జీవామృతం తయారు చేసి 5 రోజుల తర్వాత ఎక్కువ జీవామృతం నీళ్ళలో కలపకుండా వేసినప్పుడు పంటకి టాక్సిసిటీ అవుతుంది, అంటే ఓవర్ డోస్ అవుతుంది. అలాగే మీరు తెలుసుకోవాలి. సో ఎక్కువ డోస్ తక్కువ ఎంఎల్ ఎక్కువ లీటర్, అంతేగాని ఎక్కువ తయారు చేసిన సొల్యూషన్ మొత్తం మీరు వేస్తే పెస్టిసైడ్ కంటే డేంజర్ గా ఇది పంటను నాశనం. అన్ని క్లాసులు మీకు నెక్స్ట్ ఈ నెమటోడ్స్, కొన్ని రకాల మీకు నెమటోడ్స్ వ్యవసాయ ఈ హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా వస్తుంటాయి. ఈ నెమటోడ్స్ ఏం చేస్తాయంటే మీకు నులు పురుగులు అంటారు. ఈ నులు పురుగులు